హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఇంకో బ్లౌజ్తో మీ ముందుకు వచ్చానండి. ఇది ఈరోజు కూడా 40 ఇంచెస్ బ్లౌజు. కాకపోతే ఈవిడ కూడా కొత్త ఆవిడే. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఫ్రెండ్స్, నా మిషన్ పెట్టినప్పటి నుంచి ఈ రోజుకి ఇచ్చిన ప్రతిరోజు, స్టిచ్ చేసిన ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వస్తారు. ఒక్కటే ఇస్తున్నాం అంటారు. ఆ ఒక్కటి అయిపోయిన తర్వాత బాగా కుదిరిందమ్మా, ఇది ఒక్కటి కుట్టివరా అని చెప్పేసి అంటారు. అట్లానే ఈవిడ కూడా 3 days బ్యాక్ ఒకటి ఇచ్చిందండి. వీళ్ళది ఇంట్లో ఉంటారంట, కొంచెం చెస్ట్ దగ్గర బెల్ట్ పట్టేసినట్టుందమ్మా, నాకు బాగా లూజ్ కావాలి, చెస్ట్ కాడ కానీ నడుం కాడ కానీ బాగా లూజ్ కావాలంది. ఫిట్టింగ్ బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఆవిడకి ఏం లేదు, లూజ్ కావాలన్నారు. కానీ ఇంత పట్టు ముక్క ఇంత బాగా కుదిరింది. నా ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ చంక నడుం 2 inches పైనుంచి చంక హ్యాండ్స్ దాకా కొంచెం చిన్న కుట్టు పడిద్దండి. కుట్టుగానే వేసుకుంటే ఫిట్టింగ్ పిచ్చి ఉంటుంది. కానీ ఆమె నాకు వద్దమ్మా, నాకు కావాలని లూజ్ ఉంది, చిన్న ఒత్తిడి తగిలినా నేను వేసుకోలేని బ్లౌజు అంది. చేసేది ఏం లేదు ఫ్రెండ్స్, కొంతమంది ఫిట్టింగ్ కుదరక బాధపడతారు. ఇంత మంచి బ్లౌజులు ఇచ్చి కూడా ఫిట్టింగ్ కుదిరినా కూడా చూడండి ఫ్రెండ్స్, నడుం దగ్గర కూడా కుట్టే వేసాను. కానీ ఫిట్టింగ్ చూడండి, అవుట్ఫుట్ ఎలా వచ్చిందంటే మన బోటిక్స్లో ఇస్తారు, బోటిక్స్లో ఇచ్చినట్టు వచ్చింది. ఎక్కడ కుట్లు వేసాను, ఎందుకంటే ఈవిడ లోడింగ్ చేయమనే చెప్పారు. సో శుభ్రంగా ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రంట్ ఏంటంటే బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సో అంత బాగుందండి, అంత బాగుంది, అసలు చాలా బాగుంది బ్లౌజు. కాకపోతే ఏంటంటే కొంచెం ఆ లూజ్ లేకుండా ఉంటే ఫిట్టింగ్ సూపర్ ఉండేది. లూజ్ అంటే మీడియం లూజ్ ఉండొచ్చు, కానీ ఇవిడ కొంచెం బాగా లూజ్ పెట్టించుకున్నారు. అది కూడా బాడీ ఫిట్టింగ్ అంతా బాగుంది, ఓన్లీ ఇక్కడ సైడ్ అమ్ముతే కొంచెం లూజ్ అనిపిస్తుంది. ఈ చిన్న లూజ్ ఆమె కావాలనే పెట్టించుకున్నారు. ఈ దగ్గర 1 inch వరకు లూజ్ పెట్టించుకున్నారు ఇక్కడ. అది ఎవరైనా చూస్తే బ్లౌజులు కుదరలేదా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఖర్చులు కనపడకుండా లోడింగ్ చేసేసాను. షోల్డర్ ఒక్కటేనండి అంటించాను, షోల్డర్ ఒక్కటి కూడా లోడింగ్ చేసేస్తే అయిపోయేది. అది ఒక్కటే అంటించాను. సో ఇంత చేసి నా దగ్గర ఏంటంటే జిగ్జా మిషన్ లేదు, నార్మల్ మిషన్ అండి నాది. ఒకరోజు మిషన్ గురించి కూడా పెడతాను. ఎందుకు నేను కుట్లు అయితే దగ్గరికి ఇట్లా వేస్తాను ఫ్రెండ్స్, కొంచెం ఒక 5-6 వేస్తాను. ఎందుకంటే ఒకటి చెప్పాను కదా, 1-2 మంది అయినా మన దగ్గరికి రారని. అవుట్ఫిట్ అయితే భలే వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా. కాకపోతే కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఈవిడ మంచి బ్లౌజ్ని చెడగొట్టమంటే ఎవరికైనా టైమే పట్టింది అనకూడదు. వీళ్ళది గోదావరిళ్ళు అంటండి వీళ్ళు. ఉక్స్ కాజాలు కూడా మీ వైపులా కాకుండా ఈసారి బ్లౌజ్కి అయితే నాకు కొంచెం రాంగ్ సైడ్ ఏముంది అంటే, ఇటేం చేస్తారంటే ఏపీలో కొంచెం కుడి చేయికెళ్ళి కాజాను, ఎడం చేతికెళ్ళి ఉక్స్ వచ్చేటట్టు వేసుకుంటాం. ఆమె ఏంటంటే కుడి చేతి వైపు కాజా, ఎడం చేతి వైపు ఉక్సులు పెట్టము. ఎడం చేతి వైపు కాజాలు పెట్టమన్నారు, కుడి చేతి వైపు ఉక్స్ వేయమన్నారు, ఉక్స్ బెల్ట్. నెక్స్ట్ గుర్తుంచుకొని మార్చాలి ఫ్రెండ్స్. అది ఆమె చెప్పింది ఏంటంటే ఇక్కడ పట్టేస్తుంది అన్నారు. ఇది నేను కొంచెం చెస్ట్ దగ్గర, ఆమె ఏంటంటే ఓల్డ్ కటింగ్ వచ్చి ఆవిడకి ఎప్పుడన్నా ఒకటి ఇంట్లో కుట్టుకుంటారంట. ఇలా సగం సగం తెలిసినప్పుడు మనం మాట్లాడలేం కాబట్టి కొంచెం చెస్ట్ పీరియడ్ తగ్గించి, అంటే కొంచెం పెంచి బెల్ట్, క్రాస్ బెల్ట్ కొంచెం తగ్గించాను. ఎట్లా దేవుడి దేవాలు కుట్టినంతసేపు భయం వేసింది, కుదిరిందని చెప్పడమే కదండి. ఆల్రెడీ నాకు నిన్న 2 ఇచ్చారు, 2 ఇస్తే నేను ఒకటి కుట్టించి చూపించాను. ఇదిగోండి బ్లౌజులు ఇచ్చారు, ఇదిగోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో 3 ఉన్నాయి, ఒక 20 ఏమో ఉన్నాయి, అవన్నీ ఇవ్వబోయారు.
వద్దండి, ఒక మినిమం మ్యాక్సిమం ఇప్పుడు మీకు కావాల్సినవి ఇవ్వండి అని అంటే, ఒక సరే ఈ 3 కుట్టమ్మా, తర్వాత తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నారు. ఈ 3 కుట్టేటప్పటికి ఎట్లాంటి వాళ్ళు ఉంటే రోజుకు 2 బ్లౌజులు కూడా కుట్టుకోలేమండి. అంటే అవుట్ఫిట్ బాగానే వచ్చింది, పని సాగిద్ది, కానీ అది వాళ్ళు ఏమన్నా అంటారా అనేది భయం. అలాగని చెప్పేసి కుట్టలేమని చెప్పలేము, ఎందుకంటే మనకు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది ఇలాంటివి కుడితే. అందుకే నేను కుట్టనులే అని చెప్పేసి చెప్పలేదు. ఎందుకంటే ఇది మనం ఏదో అడుగుతున్నారని కాదు, లేకపోతే వద్దని అనలేక కాదు. మామూలు బ్లౌజెస్ సరిపడా ఉంటాయి. ఎందుకు తీసుకుంటానంటే ఇలాంటివి నాకు ఛాలెంజ్ అంటే ఇష్టం బాగా. సో మిషన్ కుట్టడంలో ఇలాంటి తక్కువ క్లాతులు ఇలాంటి కుట్టడమే మన దగ్గర ఉన్న టాలెంట్. సో నాతో నేను ఒకటి అన్నారు, ఇట్లా పరిచినప్పుడు ఈ గ్యాప్ వస్తే బ్లౌజ్ సరిపోవట్లేదు అన్నారు. కానీ ఇప్పుడు నేను కుట్టిన దానికి గ్యాప్ వచ్చిందండి, కానీ ఆమె వేసుకుంటున్నారు, చాలా బాగుందమ్మా అన్నారు. సో ఈ గ్యాప్కి చెస్ట్కి బాడీ ఫిట్టింగ్కి సంబంధం లేదండి. ఈ గ్యాప్ ఏంటంటే బాడీ ఫిట్టింగ్కి దీనికి లేదు, ఇక్కడెక్కడో చెస్ట్ దీనికి రౌండ్ తిరగకపోతే నెక్ బాగోదు. రౌండ్ తిరిగాక కాబట్టి ఆటోమేటిక్గా ఇలా వస్తుంది, ఆటోమేటిక్లీ ఇలా వచ్చేస్తుంది. లేకపోతే బ్రాడ్ వచ్చేసి ఇరుసుకుపోతుంటుంది నెక్. అలా దీనికి ఒక్కొక్క అవుట్ఫిట్ ఇలా ఉంటుంది, ఒక్కొక్క అవుట్ఫిట్ ఇంకోలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ కుట్టాను, ఈరోజు ఆమె కుదిరింది అని చెప్పే వరకు నాకైతే టెన్షన్గానే ఉంది, ఎందుకంటే కొత్త కస్టమరు. సో ఆమె నాకు చెప్పిన విధానం ఎలా ఉందంటే భయం వేసింది, ఇంత కష్టమా ఇట్లాంటి వాళ్ళకి అనిపించింది. కానీ లేదులే, ఓన్లీ ఆమె చెప్పిన దాన్ని బట్టి అవుట్ఫిట్ కుదిరితే బాగానే ఉంటుంది కదా. ఒకటి కుట్టే వరకు ఇది నెక్స్ట్ టైం మనకు ఆల్రెడీ ఫిట్టింగ్ అర్థమైపోయింది కాబట్టి కటింగ్లో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవచ్చు, ఏముండదు. ఎందుకంటే వీళ్ళ పాప వాళ్ళ లండన్లో ఉంటారంట, వీళ్ళది రాజమండ్రి అంటండి, ఏదో ఇక్కడ ఉంటారంట ఫస్ట్ నుంచి, ఒక 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటారంట. ఫస్ట్ నుంచి కూడా నాకు అట్లా అలవాటమ్మా ఉంది. హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కుట్టు కూడా కనిపించట్లేదు. లోడింగ్ బాగుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్స్ అసలు రావట్లేదండి, నేను పెట్టేది వీడియోసే తక్కువ. నాకు వీడియో కుట్టేటప్పుడు తీయడానికి అసలు వల్ల కాలేదు. నేను మార్నింగ్ నుంచి మిషన్ కుడుతూనే ఉన్నాను, దీనికి ఉజ్జాయింపు అదిగోండి నా మిషన్ దగ్గర, ఇదిగోండి ఇంకా అక్కడ ఉన్నాయి కోతం కుట్టాలి. కానీ వీడియో స్టాండ్ తీసుకొచ్చుకోవాలి. నేను మొన్న తీసుకొచ్చాను కానీ ఆన్లైన్లో ఒక స్టాండ్, అది నాకు ఫిట్టింగ్ అంత రావట్లేదు. సో చిన్నది వచ్చింది, అది తీయటానికి కుదరట్లేదు. మా పాప వాళ్ళు ఏమన్నారంటే బయట ఉంటాయి మమ్మీ, షాపుల్లో కానీ కెమెరా షాపుల్లో కానీ ఉంటాయి అన్నారు. ఒకసారి వెళ్ళి కనుక్కొని తీసుకురావాలి. అప్పటి నుంచి కెమెరా ఫిట్ చేసుకుంటాను కుట్టేటప్పుడు. ప్రజెంట్ అయితే కటింగ్ కానీ కుట్టేటప్పుడు కానీ తీయలేను. మొన్న తీసి కొంచెం చూశాను కానీ ఆ రోజు ఏమంత రాలేదు, మధ్యలో కాల్ వచ్చింది, కట్ అయిపోయింది వీడియో. అందుకే ఏ రోజు ఆ రోజు కుట్టిన బ్లౌజ్ మాత్రం పెడుతున్నాను. ఇది నేను పైపింగ్ కూడా వేయలేదండి, జస్ట్ దీనికి ఉన్న అంచుని హోల్డ్ చేశాను చిన్నగా పైపింగ్ లాగా, అందుకే అది అలా కనిపిస్తుంది అంతే. సో బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రం నార్మల్గా లోడ్ చేశాను, షేప్ తీసాము, ఆ షేప్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మంచి మంచి మోడల్స్తో ముందుకెళ్ళిపోతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరు నాకు సపోర్ట్ చేయాలి.